దేశంలోని టాప్ 10 మెట్రో సిటీలోని యాచకరహిత నగరాలుగా మార్చేందుకు సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ బెగ్గింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పారిశుద్ధ నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోలింగ్లో ఆదర్శంగా నిలుస్తున్న ఇండోర్ సిటీలో ఇప్పుడు బెగ్గింగ్ను బ్యాన్ చేశారు. ఇండోర్ సిటీని యాచక రహితంగా మార్చేందుకు బిచ్చగాలకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి 1వ తేదీ నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బెగ్గింగ్ ను బ్యాన్ చేసిన ప్రభుత్వం జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపించబోతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే నిజంగా ఎలాంటి ఆధారం లేకుండా, ఏ దిక్కు లేకుండా అడుక్కునే వారిని గుర్తిస్తున్న ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో కలిసి వారికి పునర్వాసం, వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తుంది. పక్కా ఇల్లు ఉండి, లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి కూడా భిక్షాటన చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి విడతలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో మొదలైన ఈ ప్రాజెక్ట్ తర్వాత హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, లక్నో, ముంబై, నాగపూర్, పట్నా, అహ్మదాబాద్ ఇలా 10 సిటీలను అమలు కానుంది. దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారుతుంది. భిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బెగ్గింగ్ ను బ్యాన్ చేసే కార్యక్రమాలకు సిద్ధమైంది.